ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మీరు శత్రువుగా భావించేవారు అంటే కొంతమంది మనని శత్రువుగా భావించి నానా ఇబ్బందులు పెడుతూ అంటే ఆ వ్యక్తి మనకు తెలిసిన వాడైతే పర్వాలేదు. తెలియని వాడు కూడా ఉంటాడు. వాడు తెలియకుండా మనతో పాటు ట్రావెల్ అవుతూ మనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తుల్ని మనం ఏం చేయలేం. కానీ కొంతమంది ప్రత్యక్షంగా ఉంటారు. అంటే మనతో ఎదురుగా కనిపిస్తాడు. మనకు ప్రతి పనిలో అడ్డుపడతాడు. మన మీద లేనిపోని అబాండాలు వేస్తాడు. మనని నానా రకాలుగా ఆర్థికంగా, వ్యాపారపరంగా, మానసికంగా, శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి వారిని ఎదుర్కోవడం అందరి వల్ల కాదు. అంగబలం, అర్ధబలం అన్నీ ఉండాలి. కొన్ని సందర్భాల్లో సంబంధం లేని వాటికి కూడా మనని ఇరికించి ఇబ్బంది పెడతారు. మంచి పనులు చేసినా ఇరికిస్తారు. వారం లేని తనంతో కూడా చేస్తారు. ఇలా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అంటే మీ మార్గానికి అడ్డంకిగా మీకు హాని చేయడానికి అంటే వాడు మీకు హాని చేస్తాడు అనేవాడు మీకు ఎప్పుడైనా ప్రమాదం కలిగిస్తాడు అని మీరు భావించే శత్రువుని అణిచివేయడానికి ఒక ప్రయోగం. చాలామంది ఏంటంటే మంత్రాలు చెప్పమాకండి గురువు గారు, మంత్రాలు చెప్తే మాకు అవి పలకలేము, మాకు రావు, చేయలేము. క్రియ ఉంటే చెప్పండి, ఫలితం మాత్రం 100% రావాలి అని అడిగిన వారికి ఈ ప్రయోగం. ఇది ప్రయత్నించిన వ్యక్తులు చాలామందికి నేను ఈ ప్రయోగాన్ని చెప్పడం జరిగింది. నా దగ్గరికి వచ్చిన వారు, అపాయింట్మెంట్స్ తీసుకున్నవారు, శత్రువులతో బాధపడుతున్న వారికి ఈ ప్రయోగం చెప్పాను. ఇది అద్భుతంగా పనిచేస్తుంది, నాకున్న ఫీడ్బ్యాక్ ఇది. కాబట్టి దయచేసి దీన్ని తీవ్రమైన పరిహారంగానే భావించండి. ఎందుకంటే మీకు శత్రువు కాదు అనేవాడి మీద ప్రయోగం చేయకండి. ఒకవేళ అలా చేస్తే అది తిరిగి మీకే ప్రమాదాన్ని కలగజేస్తుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను, ఆ విధంగా ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ముందుగా మీరు ఏం చేయాలంటే రాత్రిపూట అంటే పడుకునే ముందు మంచి నిద్రపోవాలి, గాఢ నిద్రపోవాలి. దానికోసం మీరు ఏం చేయాలి, నిద్రపోయే ముందు చేతులు, కాళ్ళు మంచి నీళ్ళతో కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల మీకు పీడకలలు కానీ, భయం కానీ లేకుండా గాఢ నిద్ర పడుతుంది. ఇది మీరు నిద్రపోయే ముందు చేయాలి. తర్వాత ఉదయాన్నే మీరు లెగిస్తారు కదా, లేచినప్పుడు రిలాక్స్ అంటే ఫ్రెష్గా ఉండాలి. మీరు ఏం చేయాలంటే మొదటి పని ఏంటంటే ఎవడైతే వ్యక్తి ఉన్నాడో శత్రువు, వాడి పేరు తీసుకొని ఆ వ్యక్తిని మీ మనసులో దుర్భాషలాడి వాడిని శపించాలి. ఇదే ఇక్కడున్న మెయిన్ ఇష్యూ. వాడిని దుర్భాషలాడాలి, వాడిని బూతులు తిట్టాలి, తర్వాత వాడిని శపించాలి, నోటికి వచ్చినట్టు శపించాలి. ఇది పైన రాకూడదు, మీ హృదయం నుండి రావాలి. తర్వాత మీరు ఆ వ్యక్తి పేరుని ఒక నల్లటి ఇంకు పెన్తో కానీ, స్కెచ్ పెన్తో కానీ, మార్కర్తో కానీ మీరు ఏం చేస్తారంటే భోజపత్రం దొరుకుతుంది. భోజపత్రం ఇది పూజా వస్తువుల అమ్మే షాపులో దొరుకుతుంది, యంత్రాలు రాస్తూ ఉంటాం. దీన్ని తీసుకొని ఒకవేళ మీకు భోజపత్రం దొరకకపోతే ఒక తెల్లటి పేపర్ తీసుకోండి, రూల్ పేపర్ తీసుకోవద్దు. భోజపత్రం అయితే 100% గ్యారంటీ. తెల్లటి కాగితం అంటే కొంచెం 80% గ్యారంటీ మాత్రం చెప్పగలం. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పేపర్ మీద నల్లటి ఇంకుతో ఆ వ్యక్తి పేరు రాయండి. మీకు నలుగురు ఉన్నారు, నలుగురు పేరు రాయొచ్చా అంటే 4 పేపర్ల మీద రాయాలి. నలుగురిని తిట్టాలి, 4 పేపర్ల మీద రాయాలి, ఒకే పేపర్ మీద రాయకూడదు. మీ దగ్గరలో ఉన్న ఈ రాసిన తర్వాత, ఉదయాన్నే రాసిన తర్వాత మీరు దగ్గరలో ఉన్న శ్మశాన వాటికి వెళ్ళాలి. ఎక్కడైతే సమాధులు ఉంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడైతే శవాలను కాల్స్తారో అక్కడికి వెళ్ళాలి. ఈ పేపర్ ముక్కని మీరు అక్కడ ఏదైనా రావి చెట్టు కానీ లేదా మేడి చెట్టు కానీ ఆ శ్మశానం అంటే ఆ ప్రదేశంలో కనుక ఉంటే దాని కింద ఆ చెట్టు మొదల దగ్గర అంటే వేర్ల దగ్గర గొయ్యి తీసి పాతి పెట్టాలి.
ఈ చెట్టు ఎవడైతే మీ శత్రువు ఉన్నాడో వాడిని అణిచివేస్తుంది. అతను మీకు అనుకూలంగా మారుతాడు. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తారు. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మాకు శ్మశానం లేదు గురువుగారు, మరి ఏంటి చెయ్యొద్దు. మాకు అవకాశం లేదు గురువుగారు, మరి సిటీలో ఉంటాం, చేయమాకండి. ఇంక చాలా ఉపాయాలు ఉన్నాయి చేసుకోవడానికి. ఇది ఎవరికైతే అవకాశం ఉంటుందో అది వాడి శత్రువు అని తెలిసినప్పుడు, వాడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని తెలిసినప్పుడు మాత్రమే మీరు ఇది చేయండి. ఖచ్చితంగా వాడు మీకు అనుకూలంగా మారుతాడు. ఇలాంటివి ఎందుకంటే ఇది క్రియ మాత్రమే. చేసే విధానం క్రియ. ఇది పక్కాగా పాటించితే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మీరు అనొచ్చు, గురువుగారు మరి ఆడవాళ్ళు చేయడం కష్టం కదా అని. చేసేవాళ్ళు ఉన్నారు, శ్మశానాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఎక్కడైతే సమాధుల దగ్గర ఇలాంటివి చెట్ల దగ్గర పాతి పెట్టే వాళ్ళు ఉన్నారు, ఎక్కడైనా సిటీల్లో ఈ సమాధులు ఉంటాయి. ఏ కులం వాళ్ళదైనా ముస్లిమ్స్ ఉంటాయి, క్రిస్టియన్స్ ఉంటాయి, అందరూ ఉంటాయి. అక్కడ చెట్లు ఉంటాయి, అక్కడ కూడా చాలామంది చేస్తూ ఉంటారు. సిటీల్లో కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మీరు ఎవరైనా సరే ఇలాంటిది ఏదైనా అంతకుముందు చేసి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొకటి, ఆ వ్యక్తి మీకు శత్రువు కాదనుకోండి, మీరే శత్రువుగా భావించారనుకోండి, మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇది తంత్రంలో ఒక విశేషమైన ఫలితాన్ని ఇచ్చే తేలికైన పరిహారం. ప్రయత్నించేయండి, ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.